దిశ వాళ్ళ చెల్లెలు అంటే ఆవిడ ఒక వెటనరీ డాక్టర్, అవునా? అంటే క్రూర మృగాలకి ట్రీట్ చేసేటటువంటి ఒక వ్యక్తి మానవ మృగాలకి బలైపోయింది ఆవిడ. అంటే ఎంత ఘోరాతి ఘోరం దారుణ విషయం చూడండి మీరు. అంటే ఈ రోజున మరి వెటనరీ డాక్టర్ ఏంటి, ఏ సమాజం గురించి తెలియదా? సమాజంలో బయటికి వెళ్ళినప్పుడు తనని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలియదా? మరి ఏం చెయ్యాలి అలాంటప్పుడు? మనం బయటికి వెళ్ళినప్పుడు మనం ఎన్నో చెప్తూ ఉంటాం, కానీ ఆ రోజున వాళ్ళ చెల్లెలు కూడా ఆ అమ్మాయి కూడా ఎడ్యుకేట్ అయ్యుండి కూడా ఆ అమ్మాయి కూడా ఏమీ సరైన జస్టిస్ చేసుకోలేకపోయింది, ఆ అమ్మాయిని మనం కోల్పోయాం. కాబట్టి ఈ రోజున మనం బయటికి వెళ్ళేటప్పుడు మన పిల్లల్ని కూడా మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో ఒక్కసారి ఆలోచించాలి. అదేవిధంగా ఒక డ్రెస్సింగ్ గురించి, ఇది మటుకు రమాదేవి గారు నేను చెప్తానండి డ్రెస్సింగ్ గురించి. ఓకే డ్రెస్సింగ్ గురించి కూడా మీరు మీ పిల్లల గురించి కూడా మీరు దాని గురించి కూడా మీరు కేర్ తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అయితే నేను ఒక హోమియో డాక్టర్గా నేను ఒక 2 టిప్స్ మీకు ఇస్తాను, ఓకేనా? 2 టిప్స్. మీకు జుట్టు అందరికి ఊడిపోతుందా అంటే ఎంతమందికి ఊడట్లేదు చెప్పండి, ఎంతమందికి ఊడట్లేదు చేతులు ఎత్తండి. ఒకసారి ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు నేను ఇలాగే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఎంతమందికి ఓడుతుంది అని అంటే కనుక అందరూ చేతులు ఎత్తేసారు. అందుకని ఇప్పుడు నేనేమంటాను, ఎంతమందికి ఓడట్లేదు అని అడుగుతున్నాను. ఎవరు చేతులు ఎత్తారు కదా. కాబట్టి ఏంటంటే మీ జుట్టు ఉడకుండాలంటే 2 టిప్స్ ఇస్తాను, మీరు పాటించండి, ఓకేనా? నేను ఈ మామూలుగా గుర్తుండకపోయినా ఆ విధంగా నేను మీకు గుర్తుంటాను తర్వాత, ఓకే? మరి మన గురించి మనం అంటే నా దృష్టిలో అయితే మన గురించి మనం ఆలోచించకుండా ఎదుటోళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే మన జుట్టు ఎక్కువ ఊడిపోతుంది, అర్థమైందా? కాబట్టి ఏంటంటే ఎదుటోళ్ళ గురించి ఆలోచించకుండా ముందు మన గురించి మనం ఆలోచించుకుందాము. ఆ తర్వాత కేరళ వాళ్ళ జుట్టు చూశారు కదా మీరు, ఎంత బాగుంటుందో. అంటే కేరళ వాళ్ళ జుట్టు అంత బాగా పెరగటానికి కొబ్బరి ఎక్కువ వాడతారు, వాళ్ళు కొబ్బరి నూనె కూడా వాడతారు వంటల్లో. మనం అలా వాడితే కనుక మనం చాలా సన్నబడిపోతాం, మనం ఏమీ తినలేము కూడా వంటలో కదా. కాబట్టి మనం శుక్రవారం పూట ఎప్పుడో కొబ్బరికాయలు కొడతా ఉంటాం కదా, మన పిల్లలు బాగుండాలని, మన ఇంట్లో వాళ్ళు బాగుండాలని చెప్పి ఆ కొబ్బరికాయలో కొంచెం కొబ్బరి ముక్కలు తింటా ఉండండి. లేక కొబ్బరితో చేసినటువంటి ఐటమ్స్ ఏమన్నా బాగా తినండి. అదేవిధంగా మజ్జిగ ఎక్కువ తాగండి. మీరు ఎప్పుడు మజ్జిగ ఎక్కువ తాగితే మనం ఎదుటోళ్ళ గురించి ఆలోచించి మన బుర్ర వేడికిపోతూ ఉంటుంది. ఆ బుర్రని కాస్తంత చల్లబరుస్తుంది మజ్జిగ బాగా తీసుకోండి. చక్కగా మీ జుట్టు పెంచుకోండి, మీరు ఆరోగ్యంగా ఉండి ఏదైనా అవసరం వస్తే కనుక నా నెంబర్ పూర్ణ గారు ఇస్తారు. హెల్త్ టిప్స్ ఏమైనా కావాలంటే చెప్తాను. మిగతా అంటే నేను చెప్పలేను, కానీ హెల్త్ టిప్స్ మటు చాలా బాగా చెప్తాను, ఓకే? ఫోన్ చేస్తే కనుక చేయొచ్చు, ఓకేనా? థ్యాంక్ యూ. మరి ఈ రోజున మీ అందరితో ఇక్కడ మీట్ అయినందుకు, మీలో ఎంతోమంది రేపొద్దున మీ పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేటటువంటి బాధ్యత మేమేదండి, ఆ విధంగానే మీరు తీర్చిదిద్దారు. ఈ రోజున సమాజంలో జరుగుతున్న రుగ్మతల మీద ఈరోజు జరుగుతున్న దారుణాల మీద మీరు ఎంతో బాగా ఫైట్ చేస్తున్నారు. ఈ విధంగానే ముందు ఫైట్ చేయాలని, మరి మిగతా వెనకున్న లేడీస్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.